ప్రజారోగ్య శాఖ ఫిమేల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రమాదేవి ప్రారంభించారు. ఈ సమావేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కమిటీ 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేకమైన ముఖ్య సమస్యలపైన చర్చించారు. కాంట్రాక్టు, ఈసీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నాయన్నారు. కాబట్టి తక్షణమే వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తులకి మాత్రం వాళ్ళ ప్రమోషన్ ఛానల్లో కనీసం సీనియారిటీ జాబితాలో కూడా రాలేదు. ట్రైనింగ్ అయితే కనీసం ఆ ఏఎన్ఎం ట్రైనింగ్ అయినా ఆ ఏఎన్ఎం వాళ్ళకి హెచ్ఎస్ ప్రమోషన్ వస్తుంది. ఎల్హెచ్ ట్రైనింగ్ అయితే దానికి వాళ్ళు నోచుకోకుండా అయిపోయారు. ఎవరు గవర్నమెంట్ చేసిన తప్పుదాలకి మేము బలి అయిపోతున్నాం. దయచేసి 2008 నుంచి ఆ బ్యాచ్ అందరికి ట్రైనింగ్ వాళ్ళని కూడా మేము కోరుకుంటున్నాం. తర్వాత రిటైర్మెంట్ పదవి విరమణ చేసిన వారికి మరి క్యాష్ రూపంలోని వారు ఏదైతే మరి బాండ్ అని చెప్పంటున్నారో బాండ్లు వద్దు, మాకు క్యాషే ముద్దు. మళ్ళీ మనం చెప్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది నష్టాలకు ఓర్చి, అంటే వాళ్ళు డ్యూటీ ఉన్న టైంలో లీవ్లు పెట్టుకోను, స్పెషల్ లీవ్ పెట్టుకోను, ఇంత దూరము వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడానికి, ఈ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి, అదే విధంగా వాళ్ళకి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఎంతో కష్టపడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఆల్ ద ఎంప్లాయీస్, ఉమెన్ ఎంప్లాయీస్ అట్ గ్రౌండ్ లెవెల్ దే ఆర్ రియల్. నేనే ఆపరేట్ చేశాను. మహల్ అనే గొప్ప వ్యక్తి ఇచ్చిన సర్వీసెస్ ఆ పేషెంట్ గాంధీలో, నేను 5 ఏళ్లుగా గాంధీలో ఉన్నాను. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్ అక్కడికి పంపిస్తుంది. నేను ఈ టైంలో మీ అందరినీ అభిమానిస్తూ ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్పుకుంటున్నానంటే, మిమ్మల్ని నర్సింగ్ ఆఫీసర్స్ అని మీకు ఇచ్చిన రెస్పెక్ట్, స్టాండింగ్ ఓవేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ దట్. అంటే ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఎవరిస్తారు? అక్కడ